వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. విభజన సమయంలో హామీలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, వైఎస్ జగన్ రాజ్నాథ్ మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి? విభజన చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీల అమలును త్వరితగతిన చేయాలనేటువంటి అంశంపై ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అట్లాగే ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీరంతా కూడా రాజ్నాథ్ సింగ్ను కలుసుకొని ఆయనతో సమావేశం జరుపుతున్నారు. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీలంతా కూడా ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలు: 1, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు; 2, రాజధానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియలో రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు నష్టపోతున్నారు, దానికి సంబంధించినటువంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నారు. వీటితో పాటు రాబోయేటువంటి బడ్జెట్ నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నష్టపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలి అని అంశంపై ఈరోజు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలో అనేక అంశాలు రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకునేటువంటి ధోరణి కనిపించట్లేదు. రైతుల సమస్యలను పెడచెవిన పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకురావడం ద్వారా రైతులకు న్యాయం జరిపించేందుకు కేంద్రం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా ఈరోజు కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మిగిలినటువంటి అనేక మంది మంత్రుల అపాయింట్మెంట్లు కోరి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి కేంద్రం త్వరితగతిన నిధుల విడుదల కానీ, పారిశ్రామిక రాయితీలు కానీ, రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలు రోజు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఏ అంశాలను ప్రధానంగా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది? ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన విజ్ఞప్తి చేశారా? డెఫినెట్గా విభజన చట్టానికి సంబంధించినటువంటి పార్లమెంట్లోనే నేరుగా కేంద్రం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం 5 ఏళ్ల పాటని. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దానిపైన ఎటువంటి ముందడుగు వేయనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. విభజనకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చారు. 13 కొత్త సంస్థలు నెలకొల్పుతామని చెప్పి కేంద్రం చెప్పింది. వాటితో పాటు బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు చాలా ఉంది. 15,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి కూడా జీతాలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేనటువంటి ఆర్థికపరమైనటువంటి లోటు ఉన్న నేపథ్యంలో ఈ రెవెన్యూ లోటు పూడ్చడం కానీ, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల పూర్తి కానీ, అట్లాగే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, ఈ అంశాలన్నీ కూడా ఈ చర్చలో ప్రధానటువంటి అంశాలుగా మారాయి. ఇక రైతులకు సంబంధించిన అంశాలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక దశలో రైతులు రెండో పంట వేసుకోవద్దని కూడా నేరుగా సిఆర్డీఏ చైర్మన్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నారు. బలవంతంగా రైతులకు ఇష్టం లేకున్నా కానీ రైతుల యొక్క భూములన్నీ లాక్కుంటున్నారు. వారు పంటలు వేయొద్దని చెప్పి వారిపైన ఒక నియంతృత్వ ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అన్యాయం జరుగుతున్నటువంటి రైతులు, నష్టపోతున్న రైతులు చెప్తున్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈరోజు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కేంద్రం నుంచి రాష్ట్రానికి జరగాల్సినటువంటి న్యాయం గురించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను మిగిలినటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.